నమస్తే అండ్ వెల్కమ్ టు ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్. మెయిన్ అనాలిసిస్లోకి వెళ్ళబోయే ముందుగా ఒకసారి హెడ్లైన్స్ చూద్దాం. డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారా? హైదరాబాద్ ఫామ్ హౌస్లో డ్రగ్స్ కేసులో కొత్త కోణాలు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ ఈ డ్రగ్స్ కేసు అటు తిరిగి వీళ్ళు డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్టుగాను నిన్న పట్టుబడ్డ మన ఏలూరు ఎంపీ రక్త నమూనాల్లో ఆయన ఇంకా వేరే డ్రగ్స్ కూడా వాడినట్టుగా కూడా ఒక సమాచారం అయితే అందుతోంది. దాన్ని మళ్ళీ అనాలిసిస్ చేద్దాం. ఇక మరొక అంశం, మద్యం కోట్ల కోసం ముఠా కొట్లాట. ఇందులో ఈ ఏపీ లిక్కర్ స్కామ్లో ఇప్పుడు కొత్తగా మరొక పేరు కూడా వినిపిస్తుంది. శరత్ చంద్రారెడ్డి, విజయసాయి రెడ్డి అల్లుడు ఆయన రాజకేశ్ రెడ్డి ఒకళ్ళకొకళ్ళు చొక్కాలు పట్టుకొని కొట్టుకున్నారు అనే ఒక వార్త ఒకటి వస్తుంది. దాన్ని కూడా చూద్దాం. అలాగనే న్యాయానికి ముసుగేసి వాస్తవాలు దాచేసి చంద్రబాబు కోసమే సునీత ఆరాటం, ఆధారాలతో సహా నిలదీసిన వైఎస్ అవినాష్ రెడ్డి అని సాక్షిలో ప్రధానంగా వేయటం జరిగింది. మరి ఈ ప్రెస్ మీట్ని ఏ రకంగా మరి అవినాష్ రెడ్డి పెట్టగలుగుతాడు అనేది కూడా ఒకసారి పరిశీలించాల్సిన అంశం. ఎందుకంటే ఆయన బెయిల్ నిబంధనలో ఈ కేసు గురించి ఎక్కడ మాట్లాడటం కానీ, రాజకీయాలు చేయటం కానీ, ఎవరిని ప్రభావితం చేయటం కానీ చేయకూడదు. మరి ఈ ప్రెస్ మీట్ పెట్టిన కారణానికి ఈయన బెయిల్ రద్దయ్యే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా అనే విషయాన్ని కూడా చర్చిద్దాం. అలాగనే మీతో కలిసి రాలేం, హర్మూస్కు యుద్ధ నౌకలు పంపలేం. ఎందుకంటే ఈ హర్మూస్ జలసంధి మూసేయటం మూలాన జరిగిన ఒక పెద్ద ఉపద్రవం అందరికీ తెలిసిందే. దాన్ని ఆక్రమించడం కోసం అమెరికా మీరు మా కోసం యుద్ధ నౌకలన్నింటినీ పంపించండి అని రక్షణ ఒప్పందం కలిగిన దేశాలన్నింటినీ అడుగుతుంటే ఎవరు మేము పంపలేం అని చెప్పి ట్రంప్కు షాక్ ఇచ్చిన మిత్ర దేశాలు అనేవి ఈరోజు ప్రధానంగా మనం చూడాల్సిన అంశాలైతే. ఇక లేట్ చేయకుండా న్యూస్ అనాలిసిస్లోకి వెళ్ళబోయే ముందుగా నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా మీకు నచ్చిన వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అలాగనే మన ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఇక మెయిన్ న్యూస్ అనాలిసిస్లోకి వెళ్ళిపోతే ఈరోజు ఆంధ్రజ్యోతిలో నిన్న అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ జరిగింది. ద స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్, అమరజీవి స్ఫూర్తితో అమరావతి. ఆయన ప్రాణత్యాగంతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు, రైతుల త్యాగంతో రాజధానికి 33,000 ఎకరాలు. పొట్టి శ్రీరాములు స్ఫూర్తితోనే రైతులు పోరాడి రాజధాని నిలబెట్టుకున్నారు. 3 ఏళ్లలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రతీకగా అమరావతి నిలుస్తుంది. దేశంలో ఏపీని నెంబర్ 1గా నిలబెట్టడమే అమరజీవికి మనం ఇచ్చే ఘననివ్వాలి. ఆయన త్యాగానికి తెలుగు జాతి మరువురాదు. కోమటి, శెట్టి, గుప్తా, వైశ్య వంటి పేర్లు తీసేసి ఆర్య వైశ్య కులంగా జీవో తెస్తాం. 58 అడుగుల స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ ఆవిష్కరణ సభలో సీఎం చంద్రబాబు. అలాగనే మరొక అంశం, దీన్ని ఈనాడులో కూడా ప్రధానంగా వేశారు. అమరజీవి అందరివాడు, ఆయన స్ఫూర్తితో శాశ్వతంగా గుర్తుపెట్టుకునేలా చర్యలు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్గా పేరు. ఇదే విషయాన్ని ఆంధ్ర ప్రభలో కూడా ప్రధానంగా వేశారు. తెలుగు జాతి శిల్పి, అట్లాగనే రాజధానిపై కుట్రలు, 2 రకాలమైన ఇచ్చిన స్టేట్మెంట్స్ని ఈ రెండింటిని కలిపి ఇక్కడ వేయటం జరిగింది. మరి ఇక ఈ పేపర్ గురించి మీకు తెలిసిందే. ఏ ఊరు ఎంత గొప్పదైనా సరే, అయినా ఏ పార్టీలకి ఏటికి సంబంధం లేని వ్యక్తి అయినా కానీ అది మాత్రం మనం వేయం ఇందులో. ఇక గ్యాస్ నిరంతర సరఫరా, సిలిండర్లను బ్లాక్ మార్కెట్కు తరలిస్తే కఠిన చర్యలు. సీఎం ఆసుపత్రులు, బడులు, గుళ్లకు ఇబ్బంది ఉండకూడదు. 1.5 రోజులోనే డెలివరీ ఇస్తే ప్రజల్లో ఆందోళన ఉండదు. వినియోగం తగ్గించడానికి హోటళ్ల సంఘాలతో మాట్లాడండి. యుద్ధం ముగిశాక కూడా కొన్ని రోజులు ఇబ్బందులు ఉండొచ్చు, వాటిని అంచనా వేసుకోవాలి. చంద్రబాబు సరఫరాపై సమీక్ష. ఇదిలా ఉంటే ఇక ట్రంప్కు నాటో షాక్. హర్మూజ్ జలసంధి వద్ద యుద్ధ నౌకలను పంపేందుకు బ్రిటన్, జర్మనీ, బెల్జియం, స్పెయిన్, డెన్మార్క్, ఫ్రాన్స్ ససేమిరా. అదే బాటలో ఆస్ట్రేలియా, జపాను ముందు యుద్ధం ఆపండి, చైనా హితవు. హర్మూజ్ జలసంధి దిగ్బంధం చేసి ఇరాను ఎక్కడో మనకి 2 నౌకలను అయితే వదిలేరు, కానీ ఇక ఆ తర్వాత కూడా ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంది. ఆ జలసంధి గుండానే దాదాపుగా ప్రపంచ దేశాలకి 60% చమురు సరఫరా అవ్వాలి. అది దాని మీద చాలా చిన్న చూపుతోటి ట్రంప్ చేసిన పని అన్నమాట ఇది. భారత్కు ఎల్పిజి ట్యాంకర్ శివాలిక్ వచ్చి చేరింది. నేడు రానున్న మరో ట్యాంకర్ నందాదేవి. భారత్ నౌకలన్నింటినీ పూర్తిగా అనుమతి రాలేదు. ఇరాన్తో చర్చలు కొనసాగుతున్నాయి. జైశంకర్.
యుద్ధరంగంలోకి డాన్సింగ్ మిసైల్స్, అత్యాధునిక క్షిపణులను ప్రయోగించిన ఇరాన్ వాయుసేనలో 85% ధ్వంసం. ఇజ్రాయిల్ ఎన్ని చెప్పినా వాళ్ళు డ్రోన్లు వాడుతూ ఉన్నారు. వాళ్ళకి బ్యాకప్లో నిఘా వ్యవస్థని రష్యా వాళ్ళకి సహాయం చేస్తుంది. అట్లాగనే చైనా వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తుందని కనపడతానే ఉంది. ఇక ప్రజారోగ్యానికి పెద్ద కష్టం. ఆసుపత్రులు వేధిస్తున్న మందుల కొరత. ఆసుపత్రుల్లో పిహెచ్సిల్లో పరిస్థితి మరింత దారుణం. కనీసం బీపీ షుగర్ టాబ్లెట్లు కూడా లేవు. బోధనాసుపత్రుల్లో గగ్గోలు పెడుతున్న రోగులు. చాలా వాస్తవం, కఠోర వాస్తవం ఇది. ఇక మనం హెడ్లైన్స్లో చెప్పుకున్నట్టుగా ఈ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారా, దీనిపైన హైదరాబాదు ఫామ్ హౌస్లో డ్రగ్ కేసులో కొత్త కోణాలు, లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ పట్టుబడిన మహిళపైన ఫోకస్. కాల్పులు జరపాలంటూ పురుగొల్పిన వ్యక్తి అతడు రోహిత్ రెడ్డేనా అనే కోణంలో విచారణ. నిందితుడు కస్టడీ కోరుతూ పిటిషన్కు సన్నాహాలు. డ్రగ్స్ పార్టీలో ఇంకా ఎవరైనా పాల్గొని వెళ్ళారా, ఇంకా రావాల్సి ఉండి రాని వారు ఎవరైనా ఉన్నారా అనే దాని మీద కూడా విచారణ చేస్తున్నారు. యాక్చువల్గా ఇది దుబాయ్లో కొన్ని ఆస్తులు వాటి మూలాన వాటన్నిటిని ఇప్పుడు యుద్ధం కారణంగా వాటి మీద ఏం డెసిషన్ తీసుకోవాలని పార్టీ ఏర్పాటు చేసుకొని అక్కడ డ్రగ్స్ సేవించినట్టుగా ఒక వార్త వచ్చింది. అందులో నేనేం తప్పు చేయలేదని పుట్టా మహేష్ కూడా ఆయన కూడా ఒక వీడియో ముఖంగా తెలిపాడు. కానీ రక్త నమూనాల్లో బయటపడ్డ వ్యవహారం ఏమిటంటే అది మీరు ఒకసారి ఈనాడులో చూడండి, అది బాగా తెలుస్తుంది. వాళ్ళ రక్త నమూనాల్లో ఇతరత్రా డ్రగ్స్ కూడా, అక్కడ దొరికిన కొకైన్ మాత్రమే కాకుండా మిగతా డ్రగ్స్ నమూనాలు కూడా దొరికాయి. మొత్తం 11 మందిలో 6గురికి పాజిటివ్ వచ్చింది. ఇందులో నమిత్ శర్మ నుంచి సేకరించిన నమూనాల్లో యాంఫిటమిన్, మెథాయాంఫిటమిన్, కొకైన్ ఆనవాళ్లు లభించాయి. పుట్టా మహేష్ నుండి సేకరించిన నమూనాల్లో యాంఫిటమిన్, మెథాయాంఫిటమిన్ ఆనవాళ్లు దొరికాయి. మిగతా 4 కొకైన్ వాడినట్లు తేలింది. పోలీసులు ప్రశ్నించినప్పుడు తాము సిమ్లా నుంచి కొకైన్ తీసుకొచ్చామని బెంగళూరుకు చెందిన కౌశిక్ రవి వెల్లడించారు. ఈయన వీళ్ళ లాయర్ అనుకుంటాను. ఈ సోదాల మొత్తంలో కొకైన్ ఒకటే, మిగతా ఏ డ్రగ్స్ దొరకలేదు అక్కడ. కానీ యాంఫిటమిన్, మెథాయాంఫిటమిన్ వాడినట్టుగా తెలిసింది. వీళ్ళు సిరీస్ డ్రగ్ యూజర్స్ అనేదైతే ఇక్కడ బాగా అర్థమవుతుంది. టీడీపీ పార్టీకి చాలా పెద్ద దెబ్బ ఈయన చేసిన పని మూలాన. సరే, ఇక మరొక అంశం చూస్తే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఎందుకు చంపారు, ఎలా చంపారు? నిన్న సిట్టు విచారణకు అనంతబాబు భార్య లక్ష్మీ దుర్గా అలియాస్ రోజా హాజరైంది. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్యను 6 గంటలు ప్రశ్నించిన సిట్టు. హైకోర్టు ఆదేశాలతో అధికారుల ముందు హాజరు. డ్రైవర్ హత్యలో మీ పాత్ర ఎంత? చంపేటప్పుడు దగ్గరే ఉన్నారా కదా? హత్యకు మీరు మీ భర్తకు ముందే ప్లాన్ వేశారా? చంపాల్సిన అవసరం ఏమిటి? డోర్ డెలివరీ ఎందుకు చేశారు? ఏటు లక్ష్మీ దుర్గపై ప్రశ్నల వర్షం. ఎన్ని ప్రశ్నించినా కానీ ఇందులో ఏదేముంది? ఇక మద్యం కోట్ల కోసం ముఠా కొట్లాట. ఇందులో కొత్త పేరు, ఇప్పుడు శరత్ చంద్రారెడ్డి పేరు వినిపిస్తుంది. నిన్న ముప్పిడి అవినాష్ రెడ్డి అన్ని కస్టడీలోకి తీసుకుని విచారించారు. అందులో ఇస్తుపోయే నిజాలు వచ్చినాయి. 3,500 కోట్ల లిక్కర్ స్కామ్లో ఎన్నో చిత్రాలు బయటపడుతున్నాయి. ముడుపుల సొమ్ము నుంచి గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు పంపిణీ చేయటం, డెన్లలో నోట్ల కట్టలు దాయడం, భారీగా ఆస్తులు బంగారం కొనుగోలు చేయటం, మనీ లాండర్కి పాల్పడటం, ఇదంతా అంతిమ లబ్ధిదారు కోసమే చేశారు. ముంబై హవాలా సొమ్మంతా అంతిమ లబ్ధిదారు కోసమే. సీసాలు, మూతలు, అట్టపెట్టల్లోనూ అక్రమ వెల్లడి. ఇక ఈ దాచిన ఈ డబ్బుల కోసం వీటిలో ఆస్తులు ఎవరెవరికి వాటాలు ఎంతో వచ్చే దాంట్లో ఈ విజయసాయి రెడ్డి అల్లుడు సోదరుడు శరత్ చంద్రారెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అప్రూవల్. ఈ శరత్ చంద్రారెడ్డి, రాజకేశ్ రెడ్డి ఇద్దరు చొక్కాలు కొట్టుకున్నారట. ఆ విషయం కూడా బయటపడింది. ఇక ఈనాడులో ఒకసారి చూద్దాం. వారిది మత్తు చరిత్ర, మనం ఇందాక చెప్పుకున్నాం. మీతో కలిసి రాలేం షాక్ ఇచ్చింది. మనీ లాండరింగ్ చేసిన సొత్తు అంతా నాటి ప్రభుత్వ పెద్దలదే. ముంబై హవాలా వ్యాపారి అనిల్ చోక్రా వెనక ఉన్నది వారే. అంతిమ లబ్ధిదారు ఎవరో నాకు తెలియదు. ఆదాన్ ద్వారా జరిగిన అక్రమాలన్నిటికీ రాజకేశ్ రెడ్డే బాధ్యుడు. మొదట్లోనే నేను తప్పుకున్నాను. సిట్టు విచారణలో ముప్పిడి అవినాష్ రెడ్డి
మొదట్లోనే ఎందుకు తప్పుకోవాల్సిన అవసరం వచ్చింది? తప్పుకునేవాడు అంతలా పారిపోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇక్కడ కూడా వాటాల విషయంలో రాజకేశ్ రెడ్డి శరత్ చంద్రారెడ్డి మధ్య గొడవలు. నేను నా సోదరుడు ముప్పిడి అనిరుద్ రెడ్డి కలిసి హైదరాబాద్లో మద్యం దుకాణాలు నడిపేవాళ్ళం. 2019లో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో మద్యం విధానాలకు సంబంధించి వ్యవహారాలన్నింటినీ రాజకేశ్ రెడ్డి చూస్తున్నాడని మాకు తెలిసింది. ఇంకా దానికి మద్యం ఆర్డర్లు ఏమైనా వస్తాయేమోనని వెళ్ళాము అని ఏదో కట్టుకథలు చెబుతూ ఉన్నారు. ఇదిలా ఉంటే ఒకసారి ఆంధ్రప్రభలో కూడా చూసి తర్వాత సాక్షికి వెళ్దాం. అంతరాయం లేకుండా గ్యాస్ సరఫరా. ఇక మాతో వైరమా, అధికారుల స్థానం ఏంటో చూపిస్తాం, ఎలాగైతే దర్యాప్తును సిబిఐకి ఆదేశిస్తాం. ఆ అధికారులు నాన్ ఫోకస్ పోస్టులకు బదిలీ చేశారా? ఇది గ్రూప్ 1 మెయిన్స్లో మూల్యాంకనంలో అక్రమాలు ఆరోపణలు వచ్చిన వాళ్ళందరినీ నాన్ ఫోకస్ స్థానాలకు పంపించమని అప్పుడు ఆ రోజున సిఎస్కి కూడా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అధికారులకు ఇంకా మళ్ళీ అదే చెప్పుకునే పరిస్థితిలోనే ఉంది. ఒకసారి హైకోర్టు కూడా ఇలాగా చురకలేయటం కాకుండా డైరెక్ట్గా చేసి పడేసేయటమే. వాళ్ళ మీద ఏదైనా చర్య తీసుకున్నట్టు శిక్ష తలుచుకుంటే వేసి పడేయటమే. అప్పుడు కానీ బుద్ధి రాదు. ఇక మమత వర్సెస్ సువేందు. ఇక్కడ ఒక్క ఉదుటిన మీకు గుర్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన వేళ, సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ సిఎస్గా ఉన్న జవహర్ రెడ్డిని కానీ లేకపోతే డిఐజీగా ఉన్న ఆ రెడ్డిని కానీ ఇద్దరిని చివరి నిమిషం దాకా మార్చకుండా చివరిలో మార్చారు. అదే ఇప్పుడు బెంగాల్ అనగానే చూడండి, చీఫ్ సెక్రటరీ నుంచి పోలీస్ కమిషనర్ దాకా ఉన్నతాధికారులు మొత్తం బదిలీ. ఈసీపై తృణమూల్ కాంగ్రెస్ గుస్సా. ఆ రోజున అడుక్కున్నా కూడా చేయలేదు. అలా ఉంది వీళ్ళ పరిస్థితి. ఇక సాక్షిలో మైకంలో ముంచారు. ఇక ఇది 100 రోజులు గంజాయి డ్రగ్స్ అరికడతామని ఎన్నికల్లో చంద్రబాబు బృందం ప్రగల్భాలు. కూటమి ప్రభుత్వంలోనే దేశ డ్రగ్స్ రాజధానిగా మారిన ఏపీ. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వైజాగ్లో ఒక పట్టుబడిన మీ వైసీపీ కార్యకర్త కదా, అతను తెప్పించింది ఏంటి? డ్రగ్స్ కాదు. వాటిని ఏమంటారో అతను కూడా మరి తెలుగుదేశమేనా? ఒక అవకాశం దొరకంగానే ఇక 100గా రాస్తాం. దీనికి మామూలు పెట్టింది పేరా సాక్షికి. ఇందులో మనం ప్రధానంగా చర్చించుకోవాల్సింది న్యాయానికి ముసుగేసి వాస్తవాలు దాచేసి చంద్రబాబు కోసం సునీత ఆరాటం, ఆధారాలతో సహా నిలదీసిన వైఎస్ అవినాష్ రెడ్డి. చంద్రబాబు కోసం చేస్తుందంటే ఇప్పుడు ఏంటి, చంద్రబాబు చంపించాడనే అవినాష్ రెడ్డి అనేది? అసలైన ఈ విలేకరుల ఈ ప్రెస్ మీట్ ఎలా పెట్టగలుగుతాడు అవినాష్ రెడ్డి అనేది ఒకసారి చూడాలి. వివేకా లేఖను బయట పెట్టకపోవడం నేరం కాదా? తర్వాత తీసుకెళ్ళి ఎస్పీకి ఇచ్చారు, అది నిన్న హైడ్రోజన్ టెస్ట్కి వెళ్ళింది. ఇప్పుడు హంతకుడు దస్తగిరి బెయిల్ రద్దుకు ఎందుకు పట్టుపట్టడం లేదు? హత్య చేసిన వాడికి అండగా నిలబడతారా? ఎందుకని? చంద్రబాబుకు, దస్తగిరికి, సునీతకు లోద్రా ఒక్కడే న్యాయవాది. మీ అందరికీ ముకుల్ రోహిత్గినో వాళ్ళే ఉంటారు కదా న్యాయవాదులు. ఎందుకంటే ఆ రోజుల్లో మీరు డబ్బులు ఇచ్చారు, ఇప్పుడు వాళ్ళు కూడా డబ్బులు ఇస్తున్నారు. చంద్రబాబు మీద నెట్టే ప్రయత్నం చేసి బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి మీద నెట్టే ప్రయత్నం చేస్తే వాళ్ళు సునీతకు వెనక నుంచి నడిపిస్తారు. ఈ కేసు మర్డర్ ఫర్ గెయిన్ కాదా? వివేక రెండో భార్య కొడుక్కి డిఎన్ఏ టెస్ట్ చేయించే ధైర్యం ఉందా? వివేక రెండో భార్యకు మధ్య చాట్స్ బయట పెట్టగలరా? ఘటన ముందు రోజు కుటుంబ సభ్యులే పండంటి రాజశేఖర్ను కాణిపాకం ఎందుకు పంపించారు? అనేక రకాల ప్రశ్నలు. ఎందుకంటే సునీత ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇందులో సిబిఐ సరిగా చెయ్యలేదు అని చెప్పిన దానికి ఇప్పుడు ఈయన కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. కాకపోతే మరి ఆవిడేమో అందులో నిందితురాలుగా అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకు రాలేదు. మరి ఆవిడకి పెట్టే అవకాశం ఉంది. మరి ఈయన పెట్టగలిగి ఈయన మాట్లాడగలుగుతాడా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక బాబు పాలనలో హిందుత్వానికి ప్రమాదకరం, ఆందోళన వ్యక్తం చేసిన విశ్వ హిందూ పరిషత్. ఆరోపణలు వస్తే టీడీపీ చైర్మన్ పై విచారణ ఏది? ఈ విశ్వ హిందూ పరిషత్ ఎవరైతే ఉన్నారో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో అన్ని గుళ్ళు పగలగొడుతుంటే ఎక్కడికి పోయారు? వచ్చి ఎందుకు మాట్లాడలేదు? అన్ని విగ్రహాలు ధ్వంసం చేస్తుంటే ఎందుకు మాట్లాడలేదు? రథం తగలబెడితే ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళందరినీ పోలీసులు కనీసం పట్టుకోకుండా వదిలేస్తే ఎందుకు మాట్లాడలేదు?
సిగ్గు లేదు, సిగ్గులేని జన్మలు అంటారు వాటిని. నేను స్ట్రైట్ అవే ఇంత హార్ష్గా మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ రోజు మాట్లాడకుండా ఈరోజు ఆందోళన వ్యక్తం చేస్తుంది ఈ విశ్వ హిందూ పరిషత్తు. దానికి అడుగుతున్నాం. ఇది సాక్షి వ్యవహారం. ఇక ఒకసారి ఆంధ్రజ్యోతిలో లోపల పేజీలు ఏమున్నాయి చూద్దామండి. బెంగాల్ సిఎస్ డీజీపీలపై వేటు చూసాం కదా. అమరజీవి అమరావతిలో హజ్ హౌస్ వక్ఫ్ ఆస్తులను కాపాడుతాం. ఇక మద్యం కోట్ల కోసం ముఠా కొట్లాట. ఇదిగోండి, అంతా రాజకేశ్వరరెడ్డికే తెలుసు. మాది చాలా పెద్ద కుటుంబం. మా తాత జమీందారులు. కూకట్పల్లి ప్రాంతంలో ఒకప్పుడు మెజారిటీ ఆస్తులు మావే. మాకు హైదరాబాద్లో మద్యం షాపులు ఉన్నాయి. నేను నా తమ్ముడు అనిరుద్ధ్ రెడ్డి చూసుకుంటాం. రాజకేశ్వరరెడ్డి మరదల్ని పెళ్లి చేసుకున్న నేను బంధువుగా అతని ఇంటికి వెళ్ళినప్పుడు మద్యం వ్యవహారం గురించి విన్నాను. వ్యాపారం గురించి రాజును అడిగాను. సొంతగా ఏదో ఒక మద్యం బ్రాండు రిజిస్టర్ చేసి ఉత్పత్తి చేస్తే ఏపీలో ప్రభుత్వం మద్యం షాపులకు సరఫరా చేయొచ్చు అని చెప్పాడు. 1,00,000 రూపాయలతోటి ఆదాన్ డిస్టిలరీస్ ప్రారంభించాం. అందులో నన్ను మరో వ్యక్తి డైరెక్టర్గా పెట్టారు. విజయసాయి రెడ్డి అల్లుడు తోడల్లుడు శరత్చంద్రారెడ్డి తరపున ఆ వ్యక్తి ఉన్నట్టు తెలిసింది. ఎలాంటి లైసెన్సు లేకుండా మద్యం ఉత్పత్తి ప్రారంభించాం. అందుకు పెట్టుబడిగా 76 కోట్లు శరత్చంద్రారెడ్డి సమకూర్చారు. ఈ విషయం విజయసాయి రెడ్డి కూడా గతంలో చెప్పాడు. ఒకసారి 50 కోట్లు, ఒకసారి 50 కోట్లు, అందులో కొంత తిరిగిచ్చారు, కొంత ఇవ్వలేదు అని. డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారా? డ్రగ్స్ మూలాలపై పోలీసులు కూపీ లాగుతూ ఉన్నారు. ఇక రేపల్లెలో రప్ప టీడీపీ ఫ్లెక్సీలను తొలగిస్తూ పెట్టిరెగుతున్న వైసీపీ నేత పేట అడ్డొచ్చిన సీఐ అంతు చూస్తానని వార్నింగ్. వీళ్ళకి ఇదే అలవాటైపోయింది. సో ఇవండి ఈ రోజున ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, ఆంధ్రప్రభలో వచ్చిన ప్రధాన వార్తలు, వాటి వెనుకున్న వాస్తవాలు. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. చివరి వరకు చూసిన వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు.